రైల్వే అండర్ బ్రిడ్జ్ వాజ్పేయి నగర్ గురించి ఇది 2013 నుంచి ఇప్పటి వరకు చేయకపోవడం కారణము ఫస్ట్ దాని కారణం బీఆర్ఎస్ గవర్నమెంట్, దాని తర్వాత కాంగ్రెస్. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ లీడర్స్ ఉండే, అప్పట్లో ఎవరు కూడా ఫైట్ చేయలేని పరిస్థితి. 10 years వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా కూడా ఒక 39 crores ప్రాజెక్ట్ని వాళ్ళు చేపించి తీసుకొచ్చి ఇది వర్క్ చేయలేని పరిస్థితి. అందుకని నేను అంటున్నాను ఫస్ట్ ఇస్ బీఆర్ఎస్ గవర్నమెంట్. నేను కాంగ్రెస్ అని ఎందుకు అంటున్నానంటే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మన ఎంపీగా ఉండే, ఆయన తలుసుకుంటే అప్పట్లోనే అయిపోయేది, కానీ ఆయన తలుసుకోలేదు, మనకి ఏమీ చేయలేదు. మల్కాజిగిరి ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఎన్నికల హామీలో భాగంగా ఆర్యులపై కూడా ప్రస్తావించడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆయన గెలిచినప్పటి నుండి, అంటే గెలిచిన వారం రోజుల్లోనే నియోజకవర్గంలోని ఉన్న ఎన్ని ఆర్యులు, వాటి పనులు ఎక్కడ దాకా ఆగినాయి, దానికి పూర్తి సమాచారం తెప్పించుకొని సంబంధించిన అధికారులకి రిప్రజెంటేషన్లు కూడా తయారు చేయడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం అయిన తెల్లారి నుంచి సంబంధించిన అధికారుల దగ్గర కూడా రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, కొంతమంది బీజేపీ నాయకులు ఒక్కరిద్దరు, వాళ్ళది ఏంటంటే పనితనం తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. సోషల్ మీడియాలో ఏది పడితే వీడియోలు పెట్టుకుంటా పని చేయరు, ఏం చేయరు. ఏదైనా పని జరిగితే నేనే చేసినట్టు, మా నాయకులు చేసినట్టుగా ప్రచారం చేస్తుంటారు. ఇందులో భాగంగా ఈ మధ్య ఒక వీడియో మల్కాజ్గిరిలో ప్రచారం జరుగుతుంది. వాజ్పేయి నగర్ ఆర్యూబీ ఈటల రాజేందర్ గారు శాంక్షన్ చేయించారని చెప్పేసి అంటున్నారు. ఈటల రాజేందర్ గారు గెలిచినప్పటి నుండి ఇప్పటిదాకా వాజ్పేయి నగర్ ఆర్యూబీ కోసం ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళిండు లేదు, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిరు, అది బహిరంగపరచండి, లేదంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఆయననే శాంక్షన్ చేసిండని చెప్పి